పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అసలు ఏం చెప్పింది కోర్టు? ఈ అక్రమ కేసులేంటి? ఈ అక్రమ సెక్షన్లేంటి? ఎవరు ప్రశ్నించినా, ఎవరు గొంతెత్తినా, ఎవరు నిలదీసినా వారిపై అక్రమ కేసులతో, అక్రమ సెక్షన్లతో చెలరేగిపోతున్నారు. పోలీసులు ఇలా కేసులు పెట్టడం, మ్యాజిస్ట్రేట్లు అలా రిమాండ్లు ఇవ్వడం, ఇది పరిపాటిగా మారిపోతున్నటువంటి సమయంలో ఇప్పుడు హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇక ఈ కేసులకు సంబంధించి, ఈ సెక్షన్లకు సంబంధించి ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు, వారికి రిమాండ్ విధించాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ఇప్పటికి ఎన్నిసార్లు? ఒక్కసారా, రెండుసార్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 18/12/2024 మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి నిర్బంధానికి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదంటూ పోలీసులను హైకోర్టు నిలదీసినటువంటి సందర్భం ఇది. 18/2/2025 లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టడం, లోపలకు తోసేయడం, ఇది తప్ప మీరేం చేస్తున్నారో చెప్పండి అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. 25/2/2025 పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇదంతా హైకోర్టు కామెంట్స్, జస్ట్ కామెంట్స్ మాత్రమే చెప్తున్నా మీకు. 11/3/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. 25/3/2025 హద్దు మీరద్దు. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ అరెస్ట్ చేయడానికి కేసు పెడితేనే సమస్య. ఇది హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. 10/4/2025 ఇది ధిక్కారమే. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, హద్దు మీరద్దు, కోర్టులన్నా లెక్కలేదా, ఇది ధిక్కారమే. ఇలా అనేక సందర్భాల్లో చెప్పిన తరువాత ఇప్పటికీ పోలీసుల తీరు మారకపోవడం, రిమాండ్లపై రిమాండ్లు విధిస్తూ పోతూ ఉండటం, మ్యాజిస్ట్రేట్లు దీన్ని యాంత్రికంగా చూడకుండా, మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారు, అలా చూడకూడదని హైకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ఇప్పుడు కొన్ని కీలకమైన అంశాలతో సర్క్యులర్ జారీ చేసింది. ఒక్కసారి ఆ సర్క్యులర్లో ఏముందనేది స్క్రీన్ పైన చూద్దాం. ఆ సర్క్యులర్లో ఏముంది, ఎలాంటి అంశాలను పొందుపరిచింది? ఎస్, సోషల్ మీడియా కేసుల్లో యాంత్రికంగా వ్యవహరించవద్దు అని చెబుతూ మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానమైన పాయింట్స్ మీకు కొన్ని వినిపిస్తాను, వినండి. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. రిమాండ్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు ఆదేశాలు. సుప్రీం ఆదేశాలు తప్పక పాటించాల్సిందే, ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసనాలు తప్పవు. సోషల్ మీడియా కేసుల్లో కూడా మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించకూడదు. ఈ పాయింట్ చాలా కీలకంగా మారింది. ఇక 4th పాయింట్, 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి. ఆయా కేసుల్లో పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా, ఇది ఇంపార్టెంట్. ఆయా కేసుల్లో పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా మ్యాజిస్ట్రేట్లు చూడాలి. కొమ్మినేని గారి పైన పెట్టి SC/ST కేసు కూడా పెట్టేశారు, చూసాం కదా మనం. ఇలా ప్రతి దాంట్లో ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెట్టుకుంటూ పోతున్నారు. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది ఈ కేసుల్లో సుప్రీం ఆదేశాలను పాటించి తీరాల్సిందే. నెక్స్ట్, ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై FIRలు నమోదు చేయొద్దు. కీలకమైనటువంటి పాయింట్. 11 DSP ఆమోదించాకే విచారించాలి. ముందుగా DSP దీనిపైన విచారణ చేసి ఆయన ఓకే అన్న తర్వాతే విచారణకు దిగాలి. 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. అంతేకాదు, తమ సర్క్యులర్ను మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ కేసు, ఇది అర్నేష్ కుమార్ కేసు అన్నారు కదా, ఏంటి కేసు అన్నది కూడా ఒకసారి చూడాలి. బీహార్కు చెందినటువంటి అర్నేష్ కుమార్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంట్లో అప్పట్లో IPC సెక్షన్ 498A
వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు పెడితే అతను ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు అప్పుడు కీలకమైన కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అందులోని ప్రధానమైన అంశాలే ఇక్కడ చూస్తున్నాం. సాధారణంగా 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడేటటువంటి నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదు. మరి సోషల్ మీడియాలో తల్లికి వందనం ఎక్కడ అంటే అరెస్ట్ చేస్తారు. ఇంకేంటి రైతు అన్నదాత సుఖీభవ ఎక్కడంటే అరెస్ట్ చేస్తారు. ఫ్రీ బస్ ఎక్కడ అంటే అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం నిందితుడికి అందించాలి. ప్రేమ్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని తీసుకెళ్లారు. జోబులో 300 రూపాయలు పెట్టి ఇతను బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడు అని. అసలు ఏం కేసో అతనికి తెలియదు, ఎవరొచ్చారో తెలియదు, అతని ఇంటిపై పడింది పోలీసులా గూండాలా ఎవరికీ తెలియదు. మఫ్టీలో వస్తారు, వచ్చి రాత్రికి రాత్రి అలా లాక్కెళ్ళిపోతారు. పోలీసులు తప్పనిసరిగా యూనిఫామ్లో వస్తేనే వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నట్లుగా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుత్తితో బెంచ్పై టపీ టపీ టపీమని కొట్టి మరీ చెప్పింది. అయినా మఫ్టీలో వస్తారు. పోలీసులా తెలీదు, గూండాలా తెలీదు, ఎల్లో గూండాలా తెలీదు, ఎల్లో రౌడీలా తెలీదు, ఎల్లో సైకోలా తెలీదు. ఒకవేళ మనం ఎవరైనా తిరగబడితే పోలీసులపైన తిరగబడ్డారనేది విధులకు ఆటంకం కలిగించారని దానిపైన మళ్ళీ కేసులు. కాబట్టి ఎవడు మన ఇంటికి వచ్చి రారా పోదామంటే వాడి వెనక నడిచి వెళ్ళిపోవాల్సిందే. వాడు పోలీసా తెలీదు, గూండానా తెలీదు, రౌడీనా తెలీదు, కిడ్నాపరా తెలీదు. పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యాయి. అరెస్టు చేయడానికి కారణాలు తప్పనిసరిగా రికార్డ్ చేయాలి. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించాలి. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనకు తీసుకుని అవసరమైతే ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. ముందస్తు బెయిల్ ఇవ్వకుండా, ముందస్తు బెయిల్ రాకుండా కేవలం రిమాండ్లు ఎలా 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 ఎంతమంది పైన కేసు పెట్టి అక్కడ కోర్టులో తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తారో వెంటనే రిమాండ్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మ్యాజిస్ట్రేట్లు కూడా ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు చెప్పింది. పోలీసులు కూడా రెడ్ బుక్కు శాల్యూట్ చేయకుండా రాజ్యాంగానికి శాల్యూట్ చేసి ఏ సెక్షన్లో పెట్టాలి, 3 నుంచి 7 ఏళ్ల లోపు 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష విధించినటువంటి నేరాల్లో నిందితులను అరెస్టు చేయకూడదనేటటువంటిది పాటించాలి. డిఎస్పీ స్థాయి వ్యక్తి విచారణ చేయాలి. ఇవన్నీ చేయాలన్న విషయాలను చాలా క్లియర్గా హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్, ఇప్పుడు చూపించిన పాయింట్స్ అన్నీ కూడా ఈ సర్క్యులర్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు పాయింట్ ఏంటంటే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలతో సర్క్యులర్ జారీ చేయటం కూటమికి, రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ సిగ్నల్ అని చెప్పచ్చా? లోకేష్ అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదని చెంపపెట్టు లాంటి సమాధానం హైకోర్టు చెప్పిందా? టీడీపీ సైకోల్లా కాకుండా ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా ఎవరైనా సరే ప్రశ్నించే స్వేచ్ఛ ఇవాల్టి నుంచి లభించినట్టేనా? ఈ అంశాలపైన చర్చిద్దాం.